ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రదీప్ ఊర్వశి దంపతులు పనుల కోసం దాదాపు 5 ఏళ్ల క్రితం ఒంగోలుకు వచ్చారు. వీరి ప్రగతి కాలనీలో నివసిస్తున్నారు. వీరికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడి వయసు 2 ఏళ్లు కాగా మరొక కుమారుడి వయసు 10 నెలలు. ఊర్వశి స్నానానికి వెళుతూ తన పక్కింట్లో పనిచేసే దాయమణి అనే మహిళకు 10 నెలల కుమారుడిని ఇచ్చింది. స్నానం చేసి తిరిగి వచ్చి తన కుమారుడిని ఇవ్వమని అడిగితే కొట్టుదాకా వెళ్లి వస్తానని చెప్పడంతో సరే అంది. నిమిషాలు గడుస్తున్నా తన కుమారుడిని తీసుకుని రాకపోవడంతో ఆందోళన చెందిన ఊర్వశి తన భర్త ప్రదీప్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది. హుటాహుటిన ఇంటికి వచ్చిన ప్రదీప్ చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించలేదు. దయామణి ఇంట్లోకి వెళ్లి చూస్తే ఆమెకు సంబంధించిన దుస్తులు కూడా కనిపించలేదు. వెంటనే ఈ విషయాన్ని ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడం, తాలూకా పోలీసులు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లడం, గాలింపు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. గుడ్లూరులోని మామిడి తోటలో కిడ్నాప్ పైన బాలుడిని ఉంచారని గుర్తించి గంటల వ్యవధిలో వారిని అదుపులోకి తీసుకుని 10 నెలల బిడ్డను తల్లికి అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ దామోదర్ అభినందించారు. ఒంగోలు డీఎస్పీ రాయపట్టి శ్రీనివాసరావు పర్యవేక్షణలో కేసును ఛేదించిన ఒంగోలు తాలూకా సీఐ అజయ్ కుమార్, 1 టౌన్ సీఐ నాగరాజు, 2 టౌన్ సీఐ మేడ శ్రీనివాసరావు, రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, ఎస్ఐ పావని, హెడ్ కానిస్టేబుల్ సింగయ్యలకు ఎస్పీ ప్రశంస పత్రాలను అందజేశారు. 2 బాబులు, ఒక బాబుకి 3 ఇయర్స్, ఇంకో బాబుకి 10 నెలలు. వీళ్ళు ఉన్నటువంటి కాలనీలో పక్కింట్లో ఉన్నటువంటి ఇంట్లో వేరే ఒక లేడీ ఒక 45 డేస్ క్రితం వచ్చి పని చేస్తాను మీ ఇంట్లో అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత మేము డబ్బులు ఏమి ఇవ్వలేం, నీకు భోజనం అయితే పెట్టగలుగుతామంటే నా అనాథను కాబట్టి మీకు ఫ్రీగా పనిచేసి పెడతాను, నాకు భోజనం పెట్టండి ఒప్పందంతో అమ్మాయి దయామణి అనే ఒక స్త్రీ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది. ఈ ఎదురు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఈ బాబుని చూస్తుండేది. సో ఆమెకు 3 పిల్లలు, భర్తతో దూరంగా ఉంటుంది. వేరే ఒక అబ్బాయితో ఆమెకి వేరే సంబంధాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఆమెకి పిల్లల్ని ఎదురుగా కనపడుతున్నాడు, తీసుకెళ్ళి అమ్మేయాలనే ఉద్దేశంతో అమ్మాయి ప్లాన్ చేసుకొని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్తో కలిసి నిన్న సాయంత్రం ఈ 10 నెలల బాబు తల్లి స్నానంకి వెళ్ళినప్పుడు ఉయ్యాలలో ఉన్నటువంటి బాబుని తీసుకొని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది. ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు, జస్ట్ ముఖ పరిచయం అంతే. సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ అండ్ ఆయన ఒక 5 టీమ్స్, రూరల్ సిఐ, అలాగే 1 టౌన్, 2 టౌన్, సింగరాయకొండ అండ్ రూరల్ సిఐ వీళ్ళతో ఒక 5 టీములు ఫామ్ చేసి మనం ఈ ఫోటోలు అన్నీ సర్క్యులేట్ చేస్తాం. ఈ లోపల ఎవరో ఆవిడ పేరు కూడా తెలియని సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం, అంత మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు తలదాచుకున్నారన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రాత్రి రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు. సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది. ఆ తల్లిదండ్రులు కూడా మనం ఆ బాబుని చేర్చడం జరిగింది. అలాగే ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్